హాయ్ అండి, ఈరోజు నేను క్రంచీగా ఫ్లఫీగా ఉండే తోటకూర గారెలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆష్. హాఫ్ గ్లాసు మినప్పప్పు కడిగి ఒక 6 hours నానబెట్టుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. అందులోకి పప్పు తీసుకుందాము. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. 1 ఇంచు అల్లం ముక్క వేసుకుందాము. గ్రైండ్ చేసుకొని వచ్చేద్దామండి. మనం గ్రైండర్ చేసుకొని గారెల పిండి తీసుకొచ్చుకున్నామండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్ళు వేసి కలపకూడదండి, జావ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న 2 కట్టలు తోటకూర పిండిలో యాడ్ చేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర బాగా మిక్స్ చేసుకుందాము. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ తోటకూర ఉప్పుగా ఉంటుంది కాబట్టి, సోడియం ఎక్కువ కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. పోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము. గారెలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఒకవైపు వేగిపోయినాయి, రెండో వైపు తిప్పుకుందాము. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్ మీద ఎప్పుడు ఉంచుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద ఉంటే లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలి. తోటకూర గారెలు వేగిపోయినాయండి, బయటికి తీసేసుకుందాము. తోటకూర గారెలు రెడీ అయిపోయినాయి. డిష్ అవుట్ చేసేసుకుందాం పదండి. పల్లీల చట్నీతో సర్వింగ్ చేసుకుంటే తోటకూర గారెలు రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.